మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, సూపర్ ఉంది మూవీ. ఒక డైరెక్టర్ హీరోగా లాంచ్ అయ్యి తను సూపర్ గా ఉందన్న మూవీ అయితే. అసలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇంత కూడా మీకు ఏడా ల్యాగ్ అనిపించదు. హైలైట్ ఉంది మూవీ. డైరెక్టర్ ఒక హీరోగా లాంచ్ అయ్యిండు. ఎన్నో మూవీస్ మనం చూసినాము, కానీ ఈ మూవీ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంది. హీరోయిన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇందులో ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఏడా మీకు ఎక్కడ బోర్ అనేది అసలు ఉండదు మూవీలో. అంటే లోకేష్ కనగరాజు డైరెక్షన్ బాగా చేసినాడు చాలా మూవీస్. ఇప్పుడు యాక్టింగ్ బాగా యాక్టింగ్ అది ఇక నెక్స్ట్ లెవెల్. ఇక ట్రైలర్ అక్కడికక్కడికి చూపించినాడు. మన ట్రైలర్ చూపించింది ఒక 15%. మొత్తం సినిమా మొత్తం లోపల ఉంది. అదే రక్తపాతం, అదే చంపుకోవడం, పురుచుకోవడం, అదే ఉంది. ఎమోషన్ ఉందన్న మొత్తం. అసలు ఎట్లా కనెక్ట్ అవుతారంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో చూసినట్లు వైలెన్స్ దానికంటే దీంట్లో 100 times ఎక్కువ ఉంది. అంటే లోకేష్ కనకరాజ్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేశారా హీరోగా? అంటే డైరెక్టర్ గా ఇంతకు ముందు చూసాం మన యాక్టింగ్ స్కిల్స్. నేను ఎప్పుడు అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఒక రకంగా నాని గుర్తొచ్చింది, నాని అనిపించింది స్క్రీన్ పైన. అట్లా ఒక కొన్ని ఫ్రేమ్స్ లా బీజిఎం ఎలా అనిపించింది? ఇంకా అవన్నీ నెక్స్ట్ లెవెల్. బీజిఎం కూర్చుంటారు ఊరికే అందరు అట్లా, కానీ మొత్తం ఒక టీం ఉంటారు. ఆ టీం అసలు నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అవుతారు మూవీ అయితే. ఎమోషన్ ఉంది. థ్యాంక్ యూ. ఎమోషన్ చాలా బాగుంది. అంటే ఐ మీన్ సూపర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇది చెప్తున్నా కదా. చాలా బాగుంది మూవీ. నాకు చాలా నచ్చిందండి. లోకేష్ కనకరాజ్ ఇప్పటి వరకు డైరెక్టర్ గా చూసాం, మరి ఇంత యాక్టింగ్ స్కిల్స్ లో ఎక్స్పెక్ట్ చేశారా? అవును, యాక్టింగ్ కూడా మరి చాలా బాగుందండి. ఈ రోల్ కి మాత్రం చాలా సెట్ అయ్యారు. ఇప్పుడు మంచి యాక్టరో కాదో నాకు తెలియదు, కానీ ఈ రోల్ కి అయితే చాలా మంచిగా సెట్ అయ్యారు. సో ఎక్సలెంట్, సూపర్. అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ లో కొన్ని బీజిఎంస్ ఉంటాయి, సూపర్ అండి. అసలు నెక్స్ట్ లెవెల్. ఎండింగ్ లో కూడా సూపర్. మళ్ళీ మెయిన్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిందో ఆ మెయిన్ థీమ్, అది కూడా చాలా బాగుంది. అంటే ఈ మూవీలో ఇంకా బాగుంది. హ్యాపీగా ఉన్నాం. అంటే ఈ మూవీ చాలా బాగుంది. అంతే. లేదండి, అంటే 2-3 minutes మధ్యలో అనిపిస్తుందేమో, బట్ ఓవరాల్ గా అయితే ఐఎమ్ హ్యాపీ. అంటే థియేటర్ నుంచి బయటికి వస్తే చాలా మంచిగా అనిపించింది. అరే మంచి మూవీ చూసామని. పొద్దున 8 o'clock వచ్చాం కదా, అరే వేస్ట్ అనిపించే అట్లా అనిపించలేదు. చాలా మంచిగా అనిపించింది. సో సూపర్ యాక్షన్. అంటే వైలెన్స్ ఉందండి, చాలా బాగుంది. వైలెన్స్ కూడా మరి ఓవర్ గోర్ ఏం లేదు, అంటే ఓవర్ గా లేదు, బట్ ఉంది, బాగుంది. వైలెన్స్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది లోకేష్ కనకరాజ్? బాగుంది. ఎలా ఉంది బ్రో సినిమా? సముద్రాన్ని అంటారు సి, ఏముందిరా డీసీ. సో లోకేష్ కనకరాజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా మూవీ ఇలా? కన్ఫర్మ్ గా చూడండి. డైరెక్టర్ గా చేశాడు. యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. అంటే నలుగురితోనే తీస్తారు కదా మూవీ, మరి ఎక్కడైనా మీకు లాగ్ కానీ బోర్ కానీ అనిపించింది? బానే ఉంది. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? మాదాపూర్. ఇదే టైంలో సాంబార్లు మునిగి తేలేవాళ్ళం. దాని తర్వాత కూలీ వచ్చింది. కూలీ తర్వాత ఇప్పుడు దాకా తమిళ మూవీని పట్టుకోవాలా. మళ్ళీ ఇలా డీసీ చూసాం. ఇవాళ మా ఇంట్లో సాంబార్ ఉండబోతున్నారు. అంతే. అంటే లోకేష్ కనకరాజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశారా సినిమా ఇలా అని? యాక్టింగ్ స్కిల్స్ ఇప్పటి వరకు చూడలేదు కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ట్రైలర్ చూసి అయితే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ ఏదో మూవీ చూడడం అలవాటు కాబట్టి వచ్చాను మా అన్నతో. అంటే డైరెక్టర్ గా చూసారు ఇన్ని రోజుల నుంచి, మరి ఇప్పుడు హీరోగా మరి పర్ఫెక్ట్ అంటారా? ఆయన కూడా ఎరాకి తీశాడు. క్రేజీ. బీజిఎం ఎలా అనిపించింది? అనిరుద్ గురించి చెప్పాలా? బక్కోడే. అంటే బక్కోడు అనగానే రజనీకాంత్ వీళ్ళ పేర్లు వినిపిస్తాయి కదా. బక్కోడు ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేస్తాడు. సో నలుగురితోనే సినిమా నడిపించారు కదా, మరి నలుగురితోనే సినిమా అనేది కాన్సెప్ట్ ఎలా అనిపించింది? టేకింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాగుంటే, స్టోరీ తక్కువ ఉన్నా గానీ చూసేస్తాం. అంతే. ఈ సినిమా లెవెల్లో వెళ్ళిపోతాయా అన్ని కూడా? కూలీని మించి కూడా పోవచ్చు. కూలీలో మెయిన్ గా యాక్టర్స్ ఎక్కువ పెట్టేసరికి ఫోకస్ ఎక్కువ సైడ్ పోయింది, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. కానీ ఇక్కడ అన్న ఒక్కటి తీసుకెళ్ళాడు సినిమా అంతా. ఇక లోకేష్ గారి సినిమాలో లైఫ్ లో అసలు బాధలున్నా, అది హ్యాపీగా ఉన్నా, బాధలున్నా, ఏమున్నా కానీ బ్యాక్గ్రౌండ్ అదిరిపోవాలని అర్థమవుతుంది సినిమా చూస్తే. అసలు మ్యూజిక్ మాత్రము స్టార్టింగ్ పేర్లు పడతాయి కదా, అక్కడ నుండి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ వదలలేదు తెలుసా. ఒక్క సీన్ లో అయితే ఫైటింగ్, వెనకాల భరతనాట్యం, అసలు
భరతనాట్యం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా. అసలు అసలు వేరే 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 ఇమోషన్స్, అసలు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్. అసలు నిజంగా అదిరిపోయింది అంతే అండి సినిమా. సినిమాలో మీకు ఏం నచ్చింది, ఏం కనెక్ట్ అయ్యారు? స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒక సీన్ కి ఇంకొక సీన్ కి కనెక్షన్ అనేది చాలా న్యాచురల్ గా అనిపించింది. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అండి. సో బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అసలు అదిరిపోయిందండి. అసలు హార్ట్ కి టచ్ అయిందండి. అసలు ప్రతి ఒక్కటి మ్యూజిక్ అసలు వెస్ట్రన్ మ్యూజిక్ అండి. కొన్ని సీన్స్ లో అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు న్యాచురల్ గా విలేజ్ షూటింగ్ బ్యాక్గ్రౌండ్ లో వెస్ట్రన్ అసలు మామూలుగా లేదు తెలుసా. అసలు లోకేష్ కనకరాజుని ఎక్స్పెక్ట్ చేశారా దీంట్లో? లోకేష్ కనకరాజుని ఎక్స్పెక్ట్ చేశామండి చాలా. అసలు సినిమా చాలా బాగుందండి. ఎస్, యూ కెన్ వాచ్. హైలైట్స్ చెప్పాగా, అనిరుద్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ అనిరుద్ షో. ఆ బీజిఎం కోసం ఇంకోసారి వెళ్ళొచ్చు అనిపించింది అనమాట. సాంగ్స్ కానీ ట్రావెల్ అవుతూ ఉంటాయి సినిమాతో త్రూ అవుట్. నేను మామూలుగా మా వాడు ఇంట్లో పెడితే పాటలు ఏంట్రా ఈ పాటలు అన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను పెట్టుకుని వినాలి అనిపించేలా ఉన్నాయన్నమాట. సో లోకేష్ కనకరాజు నుంచి ఎక్స్పెక్ట్ చేశారన్నా ఇలాంటి సినిమాని హీరోగా? లోకేష్ కనకరాజ్ నుంచి అసలు చెప్తున్నా కదా, సినిమా మీద నాకు అసలు ఇంప్రెషన్ ఫస్ట్ లేదు. ఏముంటది, మన తమిళ వాళ్ళు రొటీన్ ఉంటుంది, పెద్ద ఏం తీస్తారు అన్న ఫీల్డ్లోనే ఉన్నా. బట్ కంప్లీట్ టేక్ ఓవర్ చేసుకున్నాడు షో మటుకు. లోకేష్ కనకరాజ్ పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ టు యాక్టర్ అది చాలా బాగా అనిపించింది. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది కదా. అంటే బోర్ కొట్టలేదు మనకి. సినిమా ఎప్పుడు వీక్ అవుతుంది అంటే జనాలు బోర్ కొట్టి మొబైల్ తీసినప్పుడు. అలాంటి సీక్వెన్స్ ఏం లే. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, హీరోయిన్ తో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ మెయిన్ గా అనిరుద్ధ్ బీజిఎం ఇరగేసాడు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే బీజిఎం అవుట్ స్టాండింగ్ బీజిఎం. పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అంటే త్రూ అవుట్ మూవీతో ట్రావెల్ అవుతుంటాయి. ఎందుకు ఈ పాట పెట్టారు అన్నట్టు ఉండదు, త్రూ అవుట్ ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ బీజిఎం మ్యూజిక్ అంతా కూడా. సో అది బాగా అనిపించింది. అండ్ లోకేష్ కనకరాజ్ షో అని చెప్పే కంటే ఇది అనిరుద్ధ్ షో అని చెప్పొచ్చు. అనిరుద్ధ్ రజనీకాంత్ అసలు తమిళ్లో యాక్టర్ అని అడిగే విధానమేలే. రజనీకాంత్ అంతే, ఇంక వేరే మాటే లేదు.